నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్‌గా చాలా మంది చాలా రకాలుగా రికవరీ ఏజెంట్లని చెప్పేసి బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్లని, పర్సనల్ లోన్ రికవరీ ఏజెంట్లని, యాప్ లోన్స్ రికవరీ ఏజెంట్లని చెప్పేసి ప్రజలని పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉన్నారు. దాంట్లో చాలా మంది తొందరపడి సూసైడ్ చేసుకోవడం గానీ, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం గానీ, చాలా రకరకాలైన ఇబ్బందులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దీన్ని బేస్ చేసుకొని మనము చట్టంలో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసుకొని మనం దాంట్లో ఉన్న లా చట్టానికి లోబడి మనం సమస్యను ఎట్లా తీర్చుకోవాలనే దాని గురించి ఆలోచించాలి. జనరల్ గా బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కానీ, క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు కానీ, పర్సనల్ లోన్ రికవరీ ఏజెంట్లు కానీ, ఏ రకమైన బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కానీ మిమ్మల్ని వేధిస్తున్నారా? దానికి భయపడాల్సిన అవసరం లేదు. జనరల్ గా మీరు చేసుకోవాల్సింది ఏంది అంటే, లోయర్ కోర్టులో ఇంజంక్షన్ ఫైల్ సూట్ చేయడమే కాకుండా హైకోర్టులో స్ట్రిక్ట్ గా వీళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు, రూడ్ గా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ గానీ, రిఫరీస్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, కొలీగ్స్ గానీ రకరకాలైన ఫోన్లు చేసి హ్యూమిలేట్ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి మనము స్ట్రిక్ట్ గా ఎవిడెన్స్ పెట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళకు బ్యాంక్స్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా పార్టీ చేస్తాం కాబట్టి వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు వెళ్తాయి. షోకాజ్ నోటీసులు వెళ్ళిన తర్వాత దాంట్లో మనం వాళ్ళు వేసుకున్న కౌంటర్ ని బట్టేసి మనం చట్టానికి లోబడే మనకు ఇట్లాంటి ఇబ్బందులు చేరాదని చెప్పేసి కూడా హైకోర్టు మనకు ఆర్డర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు కొంత బ్రీతింగ్ టైం కూడా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం డబ్బులు కట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీరు ఇప్పుడే డబ్బులు కట్టండి మేము వెళ్ళము అని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కానీ, చుట్టుపక్కల ఉన్న నైబర్స్ మధ్యన కానీ మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తే మీరు భయపడకుండా స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఫాలో అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు కొంచెం బ్రీతింగ్ టైం తీసుకొని కట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేగాని దీనికి భయపడి మీరు ఎక్కడనో ఇల్లు ఖాళీ చేయడం కానీ, వేరే పిచ్చి పిచ్చి డిసిజన్స్ తీసుకోవడం కానీ, చనిపోవడం కానీ, ఇల్లు ఖాళీ చేసి పెరగడం కానీ, ఫోన్ నెంబర్లు మార్చడం కానీ, మనం ఉండి కూడా లేడు అని చెప్పడం కానీ, ఇలాంటివి చేయకుండా చట్టానికి అనుగుణంగా మనం చట్టంలో ఉన్న సమస్యను నేను ఎట్లా పరిష్కరించుకున్నాను అనే దాన్ని తీసుకొని మనం స్ట్రిక్ట్ గా ఫాలో అయితే మీకు దీని నుంచి మంచి లాభం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.